చేతల ప్రభుత్వం బీఆర్ఎస్, చెత్త ప్రభుత్వం కాంగ్రెస్ అయిపోయింది. అంత చెత్త, ఏ ఊళ్ళో చూసినా చెత్తనే ఉన్నది. బీఆర్ఎస్ అందరికీ భరోసా ఇచ్చింది, కాంగ్రెస్ ఏమో అవినీతికి భరోసా ఇచ్చింది. బీఆర్ఎస్ అందరికీ ఎందుకన్నా నేనంటే, చెరువులు చేస్తే అన్ని చెరువులు చేసినాం, మంచినీళ్ళు ఇస్తే రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలకు ఇచ్చినాం, చీరలు ఇస్తే అందరికీ ఇచ్చినాం. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి చీరలు ఎవరికి ఇస్తుండు? ఓన్లీ డాక్రా మహిళలకే ఇస్తా ఉంటాడు. అంటే మరి మిగతా మహిళలు ఏం కావాలి? 55 ఏళ్ళు దాటిన వాళ్ళు డాక్రా సంఘాలు ఉంటారు, ముసలోళ్ళు. ఇప్పుడు కోడలకు చీర ఇస్తేవి, అత్తకేక పెడతీవి, తల్లికి ఇస్తేవి, బిడ్డకేక పెడతీవి, పెళ్లి కాని బిడ్డకి. నీది ఏం పాలసీ? నారాయణఖేడ్ మున్సిపాలిటీ ఉంది, ఇచ్చిండ్రు, ఐడియలే. అంటే ఊర్లలో ఎలక్షన్లు ఉన్నాయని, ఓట్లు ఉన్నాయని ఊళ్ళల్లో చీరలు వచ్చిండు. నారాయణఖేడ్ మున్సిపాలిటీలో ఓట్లు లేవని చీరలే కొట్టిండు. అప్పుడు మళ్ళీ ఓట్లు ఉంటాయి, ఓట్లకి ఇస్తాడు ఈయన. మరి ఇవ్వాలి కదా. ఇప్పుడు కేసీఆర్ ఏమో పండుగకు ఇచ్చిండు, రేవంత్ రెడ్డి ఓట్లకి ఇస్తా అంటుంది. ప్రజలు ఆలోచించాలి. ఇవ్వాలి ఆ చీరలు కూడా రెండు ఇస్తా అన్నాడు. ఆ ఇచ్చింది ఒకటి. ఆ ఇచ్చిందంతా ఎట్లున్నదంటే, ఆశా వర్కర్లకు, అంగన్వాడీలకు ఇస్తారు చూడు, స్కూల్ డ్రెస్లు ఎక్కువ ఉన్నది. అది యూనిఫామ్లు ఎక్కువ ఉంటే ఏమైనా కట్టుకుంటారు. ఆశా వర్కర్లకు, అంగన్వాడీ వర్కర్లకు ఇచ్చిన యూనిఫామ్లు ఎక్కిచ్చిండు. కేసీఆర్ ఉంటేనేమో రంగులే ఇచ్చిండు, బతుకమ్మకి ఇచ్చిండు. నువ్వు రెండు ఇస్తా అంటివి, ఒకటి ఇచ్చివి. ఆ ఒకటి ఇచ్చిన దానికి ఇంకా గుద్దమని పట్టి ఓట్లు. ఆ ఒకటి కూడా సగం మందికి ఇచ్చివి, అందరికి ఇవ్వలే. కేసీఆర్ 1,30,00,000 చీరలు ప్రతి సంవత్సరం అందించారు కేసీఆర్ గారు. నువ్వెందరికి ఇచ్చినావు? 50 లక్షలకు ఇచ్చినావు, గట్టి సగం. ఆ ఇచ్చిన చీరకు ఇంకేమంటాడు? నేను సారవిజ్ఞ అంటాడు. ఇచ్చింది ఒక చీర, ఆ ఇచ్చింది సగం మందికి, దానికి నేను సారే పెట్టిన, నాకు ఓట్లేయినట్టు. నువ్వు సారేంటి? ఏంటిదా రేవంత్ రెడ్డి? మహాలక్ష్మి ఇస్తా అని చెప్పినావు నువ్వు మహిళలకు. నెలకు 2,500 ఇస్తా అన్నావు కదా, గది ఇస్తే సారే పెట్టినట్టు. 2 నెలలు అయింది. 2 నెలలు అంటే 60,000 బాకీ పడ్డావు నువ్వు. నీ గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు అయింది కదా. 2 ఏళ్ళు అంటే 60,000 ఒక్కొక్క మహిళకు బాకీ పడ్డావు కదా. ఇంకా 60,000 ఇచ్చి 2 చీరలు ఇస్తే నువ్వు సారే పెట్టినా అన్నావు లెక్క. సారే పెట్టలే, నువ్వు ఎగబెట్టినావు. నీ తులం బంగారం ఎగ్గొట్టినావు, 4,000 పింఛన్ ఎగ్గొట్టినావు, 60,000 మహాలక్ష్మి పైసలు అక్కజల్లకు ఎగ్గొట్టినావు. ఆ కళ్యాణ లక్ష్మి అప్పుడు